మా ఖమ్మం నరసింహస్వామి టెంపుల్‌లో అయితే ఇంకా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయ్యాయండి. బుధవారం నుంచి ఆదివారం వరకు ఈ 5 రోజులు చాలా చాలా విశిష్టంగా, చాలా చక్కగా చేస్తారండి. ఈ బ్రహ్మోత్సవాలకి మాకు ఉడతా భక్తిగా మేమైతే ఈ స్వామివారికి బట్టలు, కళ్యాణ బట్టలు, అమ్మవార్లకి అన్ని బట్టలైతే సమర్పించుకున్నామండి. నేను మా వారి గుడికి వెళ్ళైతే ఇవన్నీ సమర్పించుకున్నాము. ఆ రోజు అయ్యగారైతే మా పెద్దబ్బాయి పేరు మీద పూజలైతే చేశారు. ఇగోండి ఈ బట్టలు మేము బ్రహ్మోత్సవానికి సంబంధించిన బట్టలైతే వాళ్ళకి గుళ్ళో అయితే అర్పించుకున్నాము. ఈ గుడి అయితే చాలా విశిష్టత ఉంటుందండి. మీకు ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను. ఈ గుడి గురించి నేను ఒక వీడియో కూడా తీశానండి. నా వీడియోలోకి వెళ్తే తెలుస్తుంది. ఈ పురాతనమైన గుడి తర్వాత ఇంకొంచెం మధ్యలో దీన్ని చాలా రిపేర్స్ అవన్నీ చేయించి మళ్ళీ కొత్త గుడిలాగా చేశారనమాట. చాలా విశిష్టత అండి. ఈ నరసింహస్వామి గురించి చెప్పాలంటే చాలా వీడియోస్ అవుతాయండి. అన్ని కథలుగా చాలా కథలు ఉన్నాయన్నమాట. రియల్లీగా మన కళ్ళ ముందే నా కళ్ళ ముందే చాలా వరకు జరిగాయండి. ఇదిగోండి మేమిచ్చిన బట్టలతోటైతే ఫస్ట్ భూమాత పూజ అయితే ఆ రోజు నైట్ అయితే చేశారు. ఇగోండి నేనిచ్చిన చీరతోటి ఆ భూమాతను కట్టి వాళ్ళు పూజ చేస్తుంటే నాకు మనసు చాలా ఆనందంగా అనిపించిందండి. ఇంకా ఈరోజు మార్నింగ్ నుంచి అయితే విశ్వక్షేణుని పూజ, పుణ్యవచనము, పృథిక్వరణ అభిషేకము, స్వామివారిని పెళ్ళికొడుకు చేయటము ఇవన్నీ చేశారండి. ఈవినింగ్ మాత్రం గరుడ పూజ అయితే స్టార్ట్ చేశారండి. భూమాత పూజ అయిపోయాక గరుడ పూజ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా గరుడుని పైన మన గజస్తంభం దగ్గర అయితే పూజలు స్టార్ట్ చేస్తారు కదండి. ఈరోజు పూజలు అయితే ఇలాగా కొనసాగుతూ ఉన్నాయి. ఇంకా మా వారి చేతిలో అయితే కుండలు కనిపిస్తూ ఉన్నాయి కదండి మీకు. ఆ కుండల్లో అయితే భూమాత పూజ చేసి ఇగోండి ఆ కుండల్లో అయితే తర్వాత మళ్ళీ ఆ మట్టి తీసి అమ్మవారిని తయారు చేసిన మట్టి అయితే ఆ కుండల్లో వేసి నవధాన్యాలు అయితే వేశారండి. 16 రోజుల పండుగ వరకే మొత్తం చెట్లు మొలుస్తాయట. చాలా చక్కగా ఇదిగోండి ఇలాగ అమ్మవారిని తయారు చేసి భూమాతను తయారు చేసి పూజలు అయిపోయాక మళ్ళీ అన్ని మట్టి అవన్నీ కుండలో వేసేసి అన్నీ చేసి మళ్ళీ ఊరేగింపుతోటి ఇలాగ గుడి చుట్టూ అయితే తిప్పేస్తున్నారండి. ఇగోండి పూజలు స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ డే నుంచి ఇంకా పూజలు అయితే స్టార్ట్ అయినాయి. వీళ్ళంతా కమిటీ మెంబర్స్ అండి. నిజంగా అండి వీళ్ళ ఆధీనంలో ఈ 3-4 ఇయర్స్ నుంచి అయితే వీళ్ళే చేస్తున్నారు. వీళ్ళ ఆధీనంలో అయితే చాలా 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 చక్కగా జరుగుతున్నాయండి. అసలు ఎవ్రీ మంత్ అనమాట. ఇప్పుడు మనకి బ్రహ్మోత్సవాన్ని కాదండి, ఎవ్రీ మంత్ వీళ్ళు ఏదో ఒక పూజలు స్టార్ట్ చేసి బ్రహ్మోత్సవాల్లాగా ఉత్సవాలు అయితే స్టార్ట్ చేస్తున్నారండి. మా బజార్లో అయితే ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో నేను పుట్టిన దగ్గర నుంచి ఈ గుడి ఉందండి. ఈ గుడి గురించి అయితే నేను వీడియో అయితే పెట్టాను. నా వీడియోలోకి వెళ్ళండి. మీకు మొత్తం ఆ వీడియో చూస్తే ఈ గుడి గురించి మీకు ఈ గుడి విశిష్టత మీకు అర్థమవుతుంది. ఇదిగోండి మనం ప్రతి ఒక్కళ్ళ ఊర్లో కూడా అందరి ఊర్లో కూడా మన ఇంటి పక్కనే గుళ్ళు ఉంటాయండి. ఆ గుళ్ళల్లో కూడా ఇలా పూజలు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. మనకి టైం ఉన్నా లేకపోయినా కొద్దిగా టైం కల్పించుకొని మాత్రం కంపల్సరీ గుళ్ళోకి వెళ్ళాలండి. ఎందుకంటే అండి 1000 గోవుల మంద ఒకే చోట ఉన్న దూడ ఖచ్చితంగా తల్లిని వెతుక్కుంటూ తన దగ్గరికే వెళ్ళగలుగుతుందట. అలాగే మంచి చెడు పుణ్యం పాపము మన కర్మ ఫలాలతోటే ఆ దేవుడు మనకి లెక్కిస్తూ ఉంటాడంట. మనం కూడా అండి ఎన్ని పనులున్నా కూడా ఇలాంటి పూజలకైతే మనం అటెండ్ అవ్వాలి. ఇదిగోండి ఈ పూజల సందర్భంలో అయితే రోజు ఈవినింగ్ అయితే దేవుడిని ఊరేగించే గుడి చుట్టూ ఊరేగింపు అయితే చేస్తున్నాం కదా. ఇదిగోనండి ఈ ఆడవాళ్ళకైతే నిజంగా అండి ఆ దేవుళ్ళ ముందు వీళ్ళు తన్మయంతో చక్కగా డ్యాన్సులు పాటలు ఎలా చేస్తున్నారో చూడండి. అందరం కూడా అండి పొద్దున 6:30 వరకు అక్కడ ఉండిపోతున్నారు అందరూ. మళ్ళీ మాకు మధ్యాహ్నం 2-2:30 అవుతుందండి. మళ్ళీ ఈవినింగ్ 6కి ఆ 2 గంటలు ఇంటికి వెళ్ళిపోతున్నారు. 2-3 గంటలు మళ్ళీ 6 ఈవినింగ్ 6 నుంచి రాత్రి 11 వరకు కూడా ఇలాంటి కార్యక్రమంలో మొత్తం అందరూ కూడా పాల్గొంటున్నారు. చూడండి ప్రతి ఒక్క వాళ్ళమ్మ చూడండి ఎంత దేవుడి గురించి ఎంత తన్మయంతో వాళ్ళు ఆడుతున్నారో చూడండి.
ఈ గుడికి సంబంధించిన కమిటీ మెంబర్స్ అయితే మాత్రం అందరి లేడీస్ అందరూ పొద్దున్నే 6ంటికి వచ్చేసి మధ్యాహ్నం వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి ఇంత అందరూ ఇక్కడే ఉండిపోతున్నారు కదా అని వాళ్ళు మాత్రం ఇంకా 3 పూటల భోజనాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారండి గుడిలో అయితే. ఇక చూడండి వాళ్ళు చూడండి ఎంత ఆనందంగా, ఎంత తన్మయంతో, ఎంత ఉత్సాహంతో ఆడుతున్నారో చూడండి. దేవుడు ముందు గరుడు అదిగోండి, ఇదిగో చూడండి. పిల్లలు లేరు, పెద్దవాళ్ళు లేరు, ఎవరంటే వాళ్ళు చక్కగా దేవుడి ముందు అంత ఆనందంతో ఆడుతూ ఉన్నారండి. ఆడుతున్నారు, పాడుతున్నారు.